జరగాల్సిన చోట రచ్చ, ప్రశ్నించాల్సిన చోట నినాదాలు, సమాధానం చెప్పాల్సిన చోట వాయిదాలు. ఇది పార్లమెంటు ఉభయ సభల్లో శీతాకాల సమావేశాల తీరు. నిరసనలతో మొదలైన పార్లమెంట్ చివరికి అవే ఆందోళనల మధ్య ఎండకాటు పడింది. తమ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలపైన, ప్రజా సమస్యలపైన అర్థవంతమైన చర్చ జరుగుతుందని జనమంతా భావించారు. కానీ పుణ్యకాలం అంతా రసాభాసలతోనే ముగిసిపోయింది. 25 రోజుల కాలానికి ఆయన ఖర్చు 195 కోట్లకు పైనే. మరి లోక్సభ, రాజ్యసభలు ఎన్ని గంటలు పనిచేశాయి? ఎన్ని బిల్లులు ఆమోదాన్ని పొందాయి? పోటాపోటీ నిరసనలు, వాయిదాల పర్వాలు, చర్చలు లేకుండానే బిల్లుల ఆమోదాలు. ఇది శీతాకాల పార్లమెంట్ సమావేశాల తీరు. ఒక్కరోజు కూడా ఉభయ సభలు సజావుగా సాగలేదు. ఏ ఒక్క అంశంపై అర్థవంతమైన చర్చ జరగలేదు. నీట్ పేపర్స్ లీక్, జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనలు, విద్యార్థులపై పెల్లెట్స్, లాఠీచార్జితో బలప్రయోగం, అయోధ్యలో విరాళాల చోరీ వంటి అంశాలే పార్లమెంటు ఉభయ సభలను కుదిపేశాయి. రాజకీయ పంతం నెగ్గించుకునే క్రమంలో అధికార ప్రతిపక్షాలు నిరసనలతోనే సభా సమయాన్ని వృధా చేశాయి. జూలై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. ఉభయ సభలు 19 రోజుల పాటు సమావేశమయ్యాయి. వీటి నిర్వహణకు 197 కోట్ల రూపాయల వ్యయమైంది. కానీ లోక్సభ 19%, రాజ్యసభ 39% మాత్రమే సద్వినియోగమయ్యాయి. సభ్యుల అరుపులు, కేకలు, నిరసనలు, వాయిదాలకే సమయం సరిపోయింది. 12 బిల్లులకు ఆమోద ముద్ర పడింది. కానీ వాటిలో అత్యధిక బిల్లులు పెద్దగా చర్చ లేకుండానే ఆమోదం పొందటం చర్చనీయాంశంగా మారింది. పరీక్ష పేపర్ల లీక్ నిరోధక బిల్లుపై మాత్రమే 10 గంటల పాటు చర్చ జరిగింది. వందే మాతర గీతాన్ని అవమానించే వారిని శిక్షించేందుకు ఉద్దేశించిన జాతీయ గౌరవ అవమాన నిరోధక బిల్లు 2026పై 2 సభ్యులు మాట్లాడారు. మైనింగ్ సంస్కరణలు, పన్నులు, ట్రైబ్యునళ్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు వంటి అంశాలకు సంబంధించిన బిల్లులు కూడా పెద్దగా చర్చ లేకుండానే సభలను దాటాయి. సభా కార్యకలాపాలకు నిరసనలు, వాయిదాలు పదే పదే అడ్డంకిగా మారటంతో అనేక అంశాలపై చర్చకు అవకాశం లేకుండా పోయింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, విదేశీ విరాళాల నియంత్రణ బిల్లులను ఈ సెషన్లో ఆమోదింపజేసుకోలేకపోయింది. విదేశీ విరాళాల సవరణ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు తెలపడంతో ప్రభుత్వం దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. ప్రతిపక్షాలు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించడం వల్ల ఎక్కువ రోజులు వృధా అయ్యాయి. విద్యార్థులపై లాఠీచార్జికి హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారంటూ రాహుల్ గాంధీ సభలో ఆరోపించడంతో దానికి ఎక్కువ ప్రాముఖ్యం లభించింది. లాఠీచార్జి సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టగా అందుకు ఆయన అంగీకరించారు. ఈ సమావేశాల చివరి రోజైన గురువారం హోంమంత్రి ప్రకటన చేస్తారేమోనని ప్రతిపక్షాలే కాకుండా యావత్ ప్రజానీకం ఎదురుచూసింది. అయితే వారి ఆశ నిరాశ అయ్యింది. 18 రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా గురువారం లోక్సభకు హాజరయ్యారు. ఆయన సభలోకి అడుగుపెట్టిన 4 నిమిషాలకే సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులపై తగినంత చర్చ జరగకపోవడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రతిపక్షాల నిరసన కారణంగానే సభా కార్యకలాపాలు సజావుగా సాగలేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్షాలు సభను అడ్డుకున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ఈ పరిణామాల మధ్య సమావేశాలు ముగిశాయి. సభా సమయం వృధా కావడంపై రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు చేయడం మాత్రమే పార్లమెంటు పని కాదు. చట్టం ఎందుకు? ఎవరికి ఉపయోగం? ఎవరికి నష్టం? దాని ప్రభావం ఏంటి? ప్రజలపై భారం పడుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమే పార్లమెంటరీ చర్చ అసలు ఉద్దేశం. కానీ ఒక బిల్లుపై 3 నిమిషాలు, మరో బిల్లుపై 4 నిమిషాలు, ఇంకో బిల్లుపై 5 నిమిషాలు మాత్రమే చర్చ జరిగితే చట్టం నాణ్యతపై ప్రశ్నలు రావటం సహజమే. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు సుమారు నిమిషానికి 2.5 లక్షలు, గంటకు దాదాపు 1.5 కోట్లు, పూర్తి రోజు కార్యకలాపాలకు సుమారు 9 కోట్లు ఖర్చవుతాయి. శీతాకాల సమావేశాల్లో 19 రోజులు సభ నడవగా అందుకు 190 కోట్లకు పైనే ఖర్చయింది. సిబ్బంది, భద్రత, మౌలిక వసతులు వంటి ఖర్చులు కూడా వేరుగా ఉంటాయి. ప్రజాధనంతో నడిచే పార్లమెంట్లో ప్రజల కోసం ఎంత సమయం పనిచేశారు అన్న మౌలిక ప్రశ్న ఎదురవుతోంది. సభలో నిరసన వ్యక్తం చేయటం ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య హక్కే. ప్రభుత్వం కూడా ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉంది.
ప్రభుత్వానికి జవాబుదారీతనం, ప్రతిపక్షానికి నిర్మాణాత్మక విమర్శ ఇవన్నీ కలిసినప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షమే సభను అడ్డుకుందని ఆరోపించింది. ప్రతిపక్షం మాత్రం కీలక ప్రజా సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని వాదించింది. అంటే నిందలు రెండు వైపులా ఉన్నాయి, కానీ నష్టం మాత్రం ప్రజలదే. ప్రజలు ఎంపీలను పార్లమెంటుకు పంపింది ప్లకార్డులు పట్టుకోవడానికి కాదు, ప్రశ్నలు అడగటానికి. ప్రభుత్వాన్ని ఎన్నుకుంది చట్టాలు చేయటానికి కాదు, ఆ చట్టాలపై సమగ్ర చర్చ జరపటానికి కూడా. రాజకీయ ప్రయోజనాల దృష్టిలో అధికార ప్రతిపక్షాలు వ్యవహరిస్తే చివరికి నష్టం జరిగేది ప్రజలకే.